నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్నాం. నా ముందు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఈ మధ్య ఈటెల రాజేందర్ గారు హైడ్రా కూల్చివేతల్లో ఆ కూల్చివేతలు చేసిన తర్వాత అక్కడున్న ప్రజల్ని కలవడానికి వెళ్తూ ఉన్నారు. అన్ని ఏరియాలు తిరుగుతున్నారు, ముఖ్యంగా హైదరాబాద్లో. నా ముందు రాజేందర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సో హైడ్రాని పూర్తిగా మీరు వ్యతిరేకిస్తున్నారా? డైరెక్ట్ క్వశ్చన్. ప్రభుత్వ పరంగా ప్రజల మేలు కోసం చేసే ఏ చర్యను కూడా నేను వ్యతిరేకించాలి. కానీ హైడ్రా పీరియడ్ డ్రామా చేయదని అంటున్నాను. హైడ్రా పీరియడ్ డ్రామా చేయదంటున్నా. రెండవది, ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి మంత్రివర్గ సహచరులను సంప్రదించిందా? మరి ఇంత పెద్ద చర్య జరుగుతున్నప్పుడు కనీసం అన్ని పక్షాల వాళ్ళని పిలిపించి మాట్లాడిందా? లేకపోతే దీనికి వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏందో అసెస్ చేసుకున్నటువంటిది అనుమానం వస్తూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో, నాలాల మీద కట్టడాలు కూల్చేస్తా, నేను ఇట్లా చేస్తా అనేది ప్రగల్భాలు పలుకుతున్నాడు. దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అసలు ఎక్కడ నాలాలు ఉండే, ఎక్కడ చెరువులు ఉండే, దాని ఎఫ్టీఎల్ ఏంది, దాని బఫర్ జోన్ ఏంది, నాలాలు ఏంది, దాని విడ్త్ ఎంత, దాని డెప్త్ ఎంత, ఇవన్నిటి మీద ఒక శ్వేతపత్రం ప్రకటించి వీటి వల్ల గిట్లా మునిగిపోతుంది హైదరాబాదు, దీన్ని రక్షించాలనుకుంటున్నాను అని చెప్తే దానికి ఒక మార్గం ఉంటుంది. దాంట్లో కాలువల మీద ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా అవి ప్రైవేట్ భూములు అవి ఉంటాయి కాబట్టి, పర్మిషన్ దొరికి ఉంటాయి కాబట్టి వాళ్ళకు డిస్ప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కంపెన్సేషన్ ఎట్లా ఇవ్వాలనేది ఒక పద్ధతి ఉంటుంది. నోటీసులు ఇచ్చి కూలగొట్టాలి, తీసుకోవాలి. ఎట్లయితే ఇలా ఫార్మాసిటీ కట్టాలంటే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావు, ప్రాజెక్ట్ కట్టాలంటే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావు, ఇవాళ కాలువలు పెద్దగా చేసి వరద బాధ లేకుండా, ముంపు బాధ లేకుండా చేయాలంటే ఈ చేయాల్సిన అక్కడ ఉందని మేము ఒక సూచన చేస్తున్నాం. ఓకే. రెండవ సూచన ఏం చేస్తున్నాం అంటే, ఇవాళ మూసీ నది ఉంది, మూసీ ప్రక్షాళన కోసమే చేస్తా అని చెప్తున్నావు. ఆ మూసీ నదిలో కూడా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు ఎక్కడ ఇల్లు ఇస్తావు, ఎట్లా డిస్ప్లేస్ చేస్తావు, ఎప్పటిలోగా చేస్తావు, అవన్నీ ఇచ్చినాక చేయమని కోరుతున్నాం. నాలుగోది ఏంటంటే, ఏ చెరువులలో అయితే పేదవాళ్ళు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నప్పుడు ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళకి 60 గదాల చొప్పున పట్టాలు ఇచ్చి 40 గదాల చొప్పున పట్టాలు ఇచ్చిండ్రు, అన్ని రకాల పర్మిషన్లు ఇవాళ వచ్చి నువ్వు కూలగొడతా. ఆల్రెడీ చెర్లు ట్యాంకులకి కట్టలేసి పెట్టిండ్రు, బండ్లేసి పెట్టిండ్రు, ఫెన్సింగ్ వేసి పెట్టిండ్రు, మొత్తం సేఫ్ జోన్ చేసుకున్న తర్వాత ఇవాళ వచ్చి నేను కూల్ చేస్తా అంటే నేను తాత జాగిన అనుకుంటున్నావు. వాళ్ళు నేను ఏమంటున్నా, ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే అగో ఆనాటి ప్రభుత్వాలు తప్పు చేసినాయి, ఆనాడు ముఖ్యమంత్రి తప్పు చేసింది అని చెప్పి గవర్నమెంట్ తప్పు చేసింది కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళ కంపెనీ చేసి తీసేయి. ఇప్పుడు మీరు అంటున్నారు హైడ్రా పేరుతో డ్రామా చేయొద్దు అంటున్నారు. డ్రామా ఎక్కడ అనిపించింది? మీకున్న అనుమానాలు ఏంటి? ఎందుకంటే వాళ్ళ ఎన్కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టిన నాగార్జునది, ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ, హీరో అని అంటున్నారు. రేవంత్ రెడ్డి అన్నకే మేము నోటీసులు ఇచ్చినాం అని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా మాది ఒకవేళ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉంటే కూల్ చేయండి అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్ల విషయంలో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, కూలగొట్టండి ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంటే అంటున్నారు. సో ఈ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే ఇది చిత్తశుద్ధి అని అనిపించట్లేదు. ఇదే డ్రామా అంటున్నా. ఎట్లా? ఇవాళ దుర్గం చెరువులో ఒకటి కాదండి, నాకు తెలిసి ఒక 100-110 ఉన్నాయి అక్రమ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మొదలు పెట్టరాదు మరి ఏమన్నా అంటాడు. మేమేం వద్దాం, నాగార్జున కూలగొట్టినాడు, ఇది కూలగొట్టి తప్ప అంటలేదు. ఇక్కడ అంటున్నామంటే, ఎవరిది కూలగొట్టినా, పెద్దోంది కూలగొట్టినా, లేనోంది కూలగొట్టినా ఒక నోటీస్ ఇవ్వు, ఇది బఫర్ జోన్ అని చెప్పి ప్రూవ్ చెయ్యి, నువ్వు వచ్చేయి. అంతే తప్ప ఏది లేకుండా దొంగలు లెక్కపోయి గుండాలు లెక్కపోయి కూల్చే అధికారం నీకెప్పుడు ఇచ్చిందని మా బాధ. చట్టం ఉంటుందో సిస్టమ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఉత్తగా రాలేదు, రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డటువంటి పద్ధతులు ఆయన వచ్చిండు. ఒక జడ్జి గారు అట్లే వస్తారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వస్తారు, ఏ ఆఫీసర్ అయితే రిజిస్టర్ చేస్తారో, ఏ ఆఫీసర్ అయితే పర్మిషన్ ఇస్తాడో, ఏ ఆఫీసర్ అయితే రేపు లోన్ ఇస్తాడో, వీళ్ళంతా రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పద్ధతుల్లో వచ్చిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ తప్పని చెప్పు. నువ్వేం చెప్పకుండా నువ్వు కూలగొడతాడు ఎట్లా చెప్పండి? ఎవరు ఇచ్చిండ్రు అది? ఇలా కన్వెన్షన్ ఉంది. ఎవరి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిండు? 2009, 10లో 11లో రోషాగర్ గవర్నమెంట్, లేకపోతే కిరణ్ కుమార్ గవర్నమెంట్ వచ్చిండు. నా ముఖ్యమంత్రిగా తప్పు చేసి, నా ప్రభుత్వం తప్పు చేసి చెప్పరాదు మరి? నీకు చెప్పవు నువ్వు. ఇవాళ వచ్చి నువ్వు తురుముకాలు లెక్క నువ్వు వారసత్వం గుర్తుపెట్టుకో. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన చూసా, టర్క్మన్ గేట్ కాడ కూడా ఓల్డ్ ఢిల్లీలో సానాడు సంజయ్ గాంధీ గారు ఎమర్జెన్సీలో కొన్ని వేల ఇళ్ళు కూల్చివేసి మారుతి కంపెనీకి భూమి అప్పచెప్పినాడు. 100 మంది జైలపాలైనరు, 10ల సంఖ్యలో చచ్చిపోయిన విషయం మర్చిపోవద్దు. ఇలా దేనికైనా ఒక 10 ఏళ్ళు నువ్వు వచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీ లేవా మీరు? కొత్త పార్టీ ఇదేమన్నా? నువ్వు కొత్త ముఖ్యమంత్రివా, కొత్త నాయకుడు అని వారసత్వంగా వస్తుంది కదా. ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో, ఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయితే ఏలుబడిలో కట్టబడిందో వాడు అంటే తప్పని చెప్పరాదు. తప్పని చెప్పి కూలగొట్టేటప్పుడు వాడి బాధ్యుల మీద రికవరీ పెట్టు. ప్రభుత్వం అయితే ప్రభుత్వం దగ్గర రికవరీ పెట్టు, వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చే తప్ప వట్టిగట్ల చేస్తామండి తాత జాగిరా. ఇప్పుడు కబ్జాలు చేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది మీ ఆలోచన? నువ్వు ఒక మాట,
పేదవాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. పేద కొడుతున్నాడు మేము అంటలేము పెద్దవాళ్ళ గురించి. వాడిని నోటీస్ ఇచ్చినవో లేదో వాడికి ఎట్ట కొలగొట్టి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది పేదవాళ్ళ గురించి. సరూర్ నగర్ చెరువుల్లో ప్రభుత్వమే 62 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి ఇలా కట్టించి ఇలా 40 ఏళ్ళ తర్వాత ఇలా అక్రమం అంటున్నావు కదా, నువ్వు ఇది ఏం పద్ధతి ఉంది? ఇవాళ నువ్వు మా దగ్గర ఫాక్స్ సాగర్ అని ఉంటుంది, 620 మందికి పట్టాలు ఇచ్చి 40 గజాలు చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇలా నువ్వు నోటీస్ ఇస్తాను అంటున్నావు. 1968లో అలవాల్ చెరువులో ఇలా నువ్వు అంటున్నావు. నువ్వు మాట్లాడుతుంది అంతా కూడా మీతో వచ్చి తిప్పలంది ఏంటంటే నువ్వు ఎన్ని కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నావు, లేదా పలంరాజు గురించి మాట్లాడుతున్నావు, కానీ 200 మందికి నోటీసులు ఇచ్చిన అలవాల్ చెరువు గురించి మాట్లాడతలేవు నువ్వు. 200 మంది పైచలకు నోటీసులు వచ్చినటువంటి అస్మత్ చెరువు గురించి మాట్లాడతలేవు నువ్వు. కొన్ని వేల మందికి నోటీసులు వస్తున్నాయండి. వీళ్ళు చెప్తున్నది వేల మీద లెక్క పెట్టేటువంటి 40 మంది 50 మంది గురించి చెప్తున్నారు, కానీ కొన్ని వేల పేదవాళ్ళకి ఇలా నోటీసులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నిన్న మీరు ఒక మహిళది నిన్న చూసిన అనుకుంటా మీరు గగనపాడులో ఏమడుగుతుంది ఆమె, నాది నీళ్లు పాకెట్లు అమ్ముకునే వ్యక్తిని నేను, నా కొడుకు క్యాన్సర్ వచ్చింది, నాకు ఇదే బువ్వ పెడుతుంది, నాకు తెలియదు, నాకు ఎప్పుడు నోటీస్ చేయలేదు, నువ్వు కూలగొడతా అంటున్నావు, తీసుకుంటా, నీ కనీసం వస్తువులను తీసుకుంటా అనేది కాళ్ళు మొక్కింది. పక్కకే శ్రీనివాస్ రెడ్డి అని కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన అన్నాడు, ఏమన్నాడు, నాది వాల్యుయబుల్ కంపెనీ, నాకు నేను 78లో కొనుక్కున్నా, అన్ని రకాల పర్మిషన్లు నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఆగమన్నాడు. ఆగలే కదా, మీకు ఇది కనపడతలేదు. నా బాధ అంతా ఏంటంటే మీకు ఎంత మేరకి ఆయన కూలగొట్టడం తప్పంటావా అని చెప్పి నన్ను అడుగుతున్నావు. కానీ శ్రీనివాసరెడ్డి గారు 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్నటువంటి జాగాలో కట్టుకున్న ఇండస్ట్రీ కూలగొడుతున్నప్పుడు దానికి ఏం లేనప్పుడు అడుగుతలేవు, దాని గురించి మాట్లాడతారు. అందుకని వాళ్ళు డ్రామా చేస్తున్నారు, ఆ డ్రామాకు వీళ్ళంతా కూడా మద్దతు ఇస్తున్నారు. నేనేమంటున్నంటే అన్ని పార్టీలు అన్ని రకాలుగా మాట్లాడట్లేదు ఈ విషయంలో నాకు అనిపిస్తున్నది. 55 చెరువులు పోయిన గవర్నమెంట్లో కేటీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని కట్టబెట్టారు. వాళ్ళు పెద్ద పెద్ద లేక్ వ్యూ సిటీల పేరుతో టవర్లు ఎత్తారు. దాని మీద ఏ పార్టీ మాట్లాడతలేదు. నేనేమంటున్నా, వాటిని ఫస్ట్ కూలగొట్టిన తర్వాత మిగతా వాళ్ళకి నోటీసులు ఇచ్చో ఇంకోటి చేసో కార్యక్రమం చేయొచ్చు. నేను మాట్లాడండి ఇప్పటిదాకా అయ్యప్ప సొసైటీలో 40% ఆనాడు కట్టడాలు ఉంటేనే కూల్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, ఎందుకో ఆపినరు. ఇలా 80% అయిందండి. అదే ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఉంది, ఇలా 80% కట్టడాలు అయినాయి. అంటే కూలగొట్టిన తర్వాత ఏమైపోయిందో మీకెరక నాకెరక. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా కూలగొడుతున్నారు, కూలగొట్ట బిల్డర్లు అందరూ పోయి లైన్ కడుతున్నారట. ఏమైందో ఇలా ఊహిస్తారు. నీ నిజాయితీ ఉందా, లేకపోతే దేనికోసం భయపెట్టడానికి కూలి చేస్తున్నావా? ఆనాడు కేసీఆర్ ఏ పని అయితే చేసిండో ఆ పని కోసం కూలగొడుతున్నావు, నువ్వు తేల్చుకోవాలి కదా. నేను ఎందుకంటే కూలగొట్టు దమ్ముంటే ఏ అక్రమాలు అయితే ఇలా కేటీఆర్ గారు ఆనాడు చేసిండో, ఏ కేసీఆర్ ప్రభుత్వం చేసి దమ్ముడ కూలగొట్టు ఎవడద్దు అంటున్నాడు. నోటీసి ఇగో చెప్పు, ప్రజాక్షేత్రం నిలబెట్టు. ఆనాడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన పర్మిషన్ ఇది, ఆయన ఇటంతా చేసిండు, దాని ఫైలు దాని కథ బయటపెట్టి కూలగొట్టరాదు. నీకు రాజకీయ మైలేజ్ వస్తుంది కదా. ఇలా టార్గెట్ ఏంటని మీ అనుమానం? ఏముండదు. ఆనాడు కేసీఆర్ టార్గెట్ ఏందో ఇలా వీళ్ళ టార్గెట్ కూడా కదా. డబ్బులు ఉన్నాయా దీని వెనకాల, ఈ టార్గెట్ వెనకాల? ముందు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. దీని వెనుక పేదల ఇల్లు కూల్చేసేటువంటి దుర్మార్గమైన కుట్ర ఉంటుంది. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. వాళ్ళ ఆ పని ఎందుకు చేస్తారు? పేద ప్రజల ఇల్లు కూలగొట్టాలన్న ఆలోచన రేపు పొద్దున రాజకీయమే కదా మళ్ళీ అల్టిమేట్ గా ఎలక్షన్లు, ఓట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు అంటున్నావు పేదల ఇల్లు కూలగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అంటున్నావు. ఈ నోటీసులు అన్నీ ఎందుకు ఇచ్చిండ్రు? ఇవన్నీ సగం చేయకూడదు, బరాబర్ చూసుకోండి నోటీసులు. ఓకే, ఇది ఎప్పటి 1986 లేక్ వ్యూ అపార్ట్మెంట్ వాసులు ఎక్కడిది? పిర్జాది కూడా మేడిపల్లి. ఓకే, ఇది 1986లో కట్టబడ్డది. ఎక్కడో చూసుకో. ఇది 1968. ఓకే, 400. మీరు వాస్తవాలు మాట్లాడతలేరు. నా బాధ ఏంటంటే మీ టీవీలలో మేము తప్ప ఎవరు మాట్లాడతలేరు సార్, మేము ఒక్కరేమే మాట్లాడుతున్నాం వాస్తవాలు. మాట్లాడుతున్నారు, మేము తప్ప ఎవరు మాట్లాడతలేరు. మేము అన్ని చెరువులు తిరుగుతున్నాం సార్, స్టోరీ 100% చేస్తాం. ఇప్పుడు ఈ నోటీసులు తప్పంటావా? తప్పని మేము ఎందుకంటే మేము అనట్లేదు. తప్ప రాజకీయ పార్టీ ఎలక్షన్ మేము తప్పని ఎవరు అనట్లేదు, మేము తప్పని ఏమనట్లేదు. మీరు కూడా కన్సాలిడేట్ అయ్యి అందరూ కలిసి ఫైట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఓన్లీ ఈటల రాజేంద్ర గారే తిరుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు ఒక వేదిక నుంచి మాట్లాడతలేదు? పాలసీ లేకుండా పోయింది. సారీ తప్పు మాట్లాడుతున్నాను. లేదు, నేను ఇక్కడ ఎంపీని, మల్కాగిరి పార్లమెంట్కి నేను ఎంపీని. ఈ న్యూలీ ఎక్స్పాండ్ ఏరియా అంతా కూడా మల్కాగిరి పార్లమెంట్ కింద వస్తుంది. ఇప్పుడు ఈ నోటీసులు వచ్చే చెరువులన్నీ నాకేదే ఉన్నాయి. సికింద్రాబాద్ చెరువులు లేవు, మీకు అర్థం కావాలి. ఇప్పుడు హైదరాబాద్ పెద్ద ఎత్తున చెరువులు లేవు, అవి ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు చెరువులు ఇప్పుడు కొత్తగా ఆక్రమించబడ్డాయని చెప్పబడుతున్నా, లేదా ఇప్పుడు డిస్మాండ్ జరుగుతుందంతా కూడా మా ఏరియాలో ఉంది, గుర్తుపెట్టుకో.
అందుకని నేను పోతున్నా రోజు పోతున్నాడు. సరూర్ నగర్ చెరువు నా కిందనే వస్తుంది, షఫీగూడ చెరువు నా కిందనే వస్తుంది, ఫిర్జాదిగూడ చెరువు నా కిందనే నేను వస్తుంది. అందుకే ఇంట్రోల్లో చెప్పిన సార్ మీరే తిరుగుతున్నారు నాయకుడిని, నేనే చెప్తున్నాను నేను కదా. నా పార్టీకి నాయకుడిని, బాధ్యుని తిరుగుతాను నేను. ఇవాళ ఎందుకు పెట్టినా, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 7 జిల్లాలు ఉంటే 7 జిల్లాల అధ్యక్షులు కూర్చోబెట్టుకొని మాట్లాడినాం. ఎంత కరెక్ట్గా మాట్లాడినాం, మేము అందరూ మాట్లాడామండి. మీరు చూస్తున్న సొల్యూషన్ ఏంటి గవర్నమెంట్కి? ఏం చేస్తే దీని నుంచి బయట? నేను 100 సార్లు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే, మొత్తం సర్వే చేయండి. హైదరాబాద్ మొత్తం సైంటిఫిక్గా సర్వే చేసి ఎక్కడెక్కడ దీన్ని ఏమంటారంటే క్యాచ్మెంట్ ఏరియా అంటారు. క్యాచ్మెంట్ ఏరియాను అసెస్ చేసి ఎంత వర్షం పడ్డది, హైయెస్ట్ ఎన్ని నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంది, దానికి కెనాల్స్ ఎన్ని ఉన్నాయి సర్వే చేసి ఫస్ట్ ఆ కెనాల్స్ని పునరుద్ధరించండి. నెంబర్ 1. అది లేకుండా నువ్వేమీ చేయలేవు. చెరువే కాదు ముంపు కారణం, కాలువలు చక్కగా లేకపోవడం వల్ల, కెపాసిటీ లేకపోవడం వల్ల మునిగిపోతున్నాయి. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, అల్వాల్లో ఆ వాగు పుట్టేటప్పుడు 5 మీటర్ల వాగు, అది హుస్సేన్ సాగర్లో కలిసినప్పుడు 50 మీటర్లు ఉంటుంది దాదా. కానీ హుస్సేన్ సాగర్లో కలిసినప్పుడు కూడా 10 మీటర్ల కంటే ఎక్కువ లేదు, క్యారింగ్ కెపాసిటీ లేదు. చిన్న వర్షం పడ్డా ఇవాళ బేగంపేట దగ్గర ఒక బాటిల్ లెక్కలే కాగి మొత్తం నీళ్ళు వెనుకకుతాన్ని మొత్తం బోయినపల్లి అంతా మునిగిపోతుంది. అందుకని ఫస్ట్ నాలాలు కావాలి క్యారీ చేసి. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టినాం, మొన్న గోదావరిలో ప్రాజెక్ట్ కట్టినాడు, ఓహో ఆహా అన్నాడు. అవి మొత్తం వరదలు రాగానే మొత్తం ముంచెత్తినాయి. ముంచెత్తిన కొత్త అనుభవం వచ్చింది. ఓహో ఈ డ్యామ్ కట్టడం వల్ల ఇంకొక 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు ఇటు కొట్టుకపోతున్నాయని చెప్పి రైతాంగం వచ్చి గగ్గోలు పెట్టాడు. నేనేమంటున్నా అంటే గట్లా సైంటిఫిక్ స్టడీస్ ఉంటాయి, మునుపట్లక లేదు, చాలా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదలుగా గతంలో ఉన్న వాగులన్నీ కూడా లెక్క తీయాలి. మూసీ నది ఎట్లయితే ఉందో, మూసీ నదికి ఉపనదులు బోలెడు ఉంటాయి కదా, చిన్న చిన్న నదులు వాగులు ఉంటాయి కదా, అవన్నీ లెక్కలు తీసి ఫస్ట్ వాటి మీద కట్టబడ్డా లేదా వాటికి ఆల్టర్నేటివ్ అన్నా లేదు, ఇవన్నీ కూలగొట్టడం కాకపోతే ఏ రోడ్లు అయితే ఉన్నాయో ఆ కాలువని డైవర్ట్ చేసి కిందికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆ రోడ్లలో కనీసం 50 ఫీట్లు కడతావా, 60 ఫీట్లు కడతావా, మల్టిపుల్ సిస్టమ్ తోటి ఆ కాలువలన్నీ కూడా కట్టి మూసి నదిలో పడేసుకోవాలి. అది ఫస్ట్ సొల్యూషన్. రెండో సొల్యూషన్ ఏంటిది, ఎక్కడైతే నువ్వు ఇవాళ ఇల్లు ఉన్నాయో, చెర్లల్లో బఫర్ జోన్లలో ఉన్న ఇల్లు ఉన్నాయో, FTL ఉన్నాయో, అవసరమైతే పారకం లేదు. ఇవాళ చెర్లలో పారకం లేదండి. ఇలా 1000 ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, 500 ఎకరాలకు పంట ఎక్కడ లేదు. ఆ చెర్లని గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏవైతే ఇళ్ళు కట్టబడ్డాయో ఆ కట్టబడ్డ ఇళ్ళ చుట్టూ బండేసుకొని ఆ అవసరమైతే ఎకలాజికల్ బ్యాలెన్స్ నువ్వు ఏమని అంటున్నావో దాంట్లో డెప్త్ కొట్టుకొని నీళ్ళు ఎక్కువ వచ్చినట్టు చూసుకోవాలి. ఒకటి. రెండవది మురికి నీళ్ళు ఆ చెర్లకు అక్కడ చూసుకోవాలి. పాత చెరువు ఏదైతే ఈత కొట్టడానికి అనువు ఉండేనో, పాత చెరువు చేపలు పెంపడానికి ఏదైతే అనువు ఉండేనో, పాత చెరువు సేద తీయడానికి అనుగుణంగా చెయ్యి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ చిన్న చిన్న కంట్రీలలో కూడా చిన్న చిన్న చెరువులతో గొప్ప అది చేస్తున్నారు. గిన్ని చెరువులు ఉన్నాయి, గింత భూభాగం ఎందుకు చేయలేకపోతున్నాను చెప్పండి. ఇవాళ సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ లేక కాదు. కాకపోతే ఈయన అన్ని నేను ఒక హీరోయిక్ వార్షిప్ లెక్క నేను మాత్రమే చేస్తున్నానని చెప్పి తనకు తానుగా గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తుంది తప్ప, నాకు తెలిసి మంత్రుల అనుమతి తీసుకున్నా లేదా, మంత్రివర్గ ఉమ్మడి నిర్ణయం లేదా అయితే నాకు తెలియదు. సో ఓకే, నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? మొట్టమొదలుగా పేదోళ్ళ ఇండ్లు నోటీసులు వచ్చిన ప్రజలకు అండగా ఉండి ఇవి వాపస్ తీసుకునేదాకా మేము కోర్టు మెట్లెక్కుతాం, అవసరమైతే ఉద్యమాలు చేస్తాం. సో పెద్దోళ్ళ కూల్చాల్సిన అవసరం ఉంది అన్నది మీరు కూర్చుని నేను దాని గురించి మాట్లాడుతున్నాను, నాగార్జున గురించి అరే నువ్వు ఎన్ని కూర్చునండి, నాగార్జున కూల్చొచ్చు, ఫస్ట్ వాళ్ళే కూల్చాలని అంటున్నా నేను. కానీ కూల్చే ముందు ఎవడు పర్మిషన్ ఇచ్చిండో వానికి నోటీసులు ఇవ్వవా? వాళ్ళకు నోటీసులు ఇవ్వవా? ఎందుకు ఇచ్చిండో అడగవా? వాళ్ళకి ఇంత పనిష్మెంట్ ఇవ్వవా? చెప్పండి. ఇవ్వాలి. ఏ మంత్రి ఆదేశాలతో ఇచ్చినావు, ఏ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇచ్చినావు, ఏ IAS ఆఫీసర్ ఆదేశాలతో ఇచ్చినావు? చేసుకోవా? నువ్వు డబ్బులు ఏమైనా చేస్తావా? అందుకని సిస్టమ్లో ఒక్కడు బాధ్యత కాదండి, అనేక ఉంటుంది. నేను చాలాసార్లు ఈ మధ్య చెప్తున్నాను, నువ్వు వేస్తూనే ఉన్నట్టున్నది. నేను ఏమంటున్నా, అరే చట్టాన్ని లోబడి పనిచేయండి, బానిస లెక్క పనిచేయకండి. పైన బాస్ ఏది చెప్తే కదా చేస్తే జైలుకు పోతాడు బిడ్డ అంటున్నా నేను అంటున్నా, ఎవడు అంటలేడు, ఆ ధైర్యం ఎవడు చేస్తలేడు. గుర్తుపెట్టుకోండి, చట్టాన్ని లోబడి పనిచేయండి. ఇలా బఫర్ జోన్ ఎవరు చెప్పినా ఇయ్యక పర్మిషన్, FTL ఎవరు చెప్పినా ఇయ్యక పర్మిషన్, ఎట్లా చేస్తావు నువ్వు? ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికి కూడా చెరువులు కాపాడాలి, నదులలో కట్టొద్దని చెప్పి నువ్వు ఇమ్లిబాన్ బస్ స్టాప్కు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది కదా, ఎందుకు ఇచ్చినావు? ఇమ్లిబాన్ బస్ స్టాండ్ పక్కకే మూసీ నదిలో ఎందుకు ఇచ్చినావు మెట్రో స్టేషన్? నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ కోసం సరూర్ చెరువులో 62 ఎకరాలు ఎందుకు లేఅవుట్ చేసినావు? ఎక్కడి సిస్టమ్ ఇది చెప్పండి?
రెండోది ఇంకోటి చెర్లల్ల భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములు అనే బాధ కూడా తప్పండి. మీరు చెప్తలేరు, పట్టా భూములే పట్టా భూములు ఉంటాయి దీంట్లో. ఇవన్నీ ఏకసాల పట్టాలు కూడా ఉంటాయి. చెర్లల్లో గరీబులకు దున్నుకోవడానికి ఏకసాల పట్టాలు కూడా ఇస్తారు. నేను దాని గురించి మాట్లాడతాను. కానీ ఇవాళ పర్మనెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకు పర్మనెంట్గా ఈ నీళ్ళు వచ్చి మునుగుతున్నప్పుడు వాళ్ళకైనా కంపెన్సేషన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు త్యాగం చేయాలి చెప్పండి? వ్యవసాయం అంటేనో పంట పొలాలు నీళ్ళు తీస్తూనే ఉంటారు, చెరువు ఖాళీ అయితేనే ఉంటుంది, ఆ భూమి తేలితేనే ఉంటుంది, వ్యవసాయం చేసుకుంటాడు, నడుస్తుంది. కానీ ఇక్కడ వ్యవసాయం లేదు, వ్యవసాయానికి తీసేది లేదు, సుక్క నీళ్ళు బయటికి పోయేది లేదు. ఇప్పుడు రంగనాథ్ గారు అంటున్నారు నోటీస్ ఇచ్చేది ఏముండదు దీంట్లో, కూలగొడితే పర్యాలు చెప్తారు. అంటే నోటీస్ లేకుండా కూలగొట్టు అంటే ఏంది? నువ్వు గుండావా ఏమన్నా? నీ సంస్థ గుండానా? ప్రభుత్వానికి ఏం లేదా? సిస్టమ్ లేదా? నువ్వే అంటగా చట్టబద్ధంగా నడుచుకోవాలి, పార్లమెంటరీ భాష మాట్లాడాలి, రాజ్యాంగబద్ధంగా సంక్రమించే పదవులలో బాధ్యత అయితే ఉండాలి. ఇవన్నీ లేవా? ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కాదా రంగనాథ్ గారు? వారికి వర్తించావా ఇవన్నీ? ముఖ్యమంత్రి గారు వర్తించావా? నేను మీ అమ్మిచ్చింది ఆ పదవి చెప్పండి? కొనుక్కుంటూ వచ్చిందా? అదే మార్కెట్ కొనుక్కుంటూ వచ్చిందా? నువ్వు రాజువా చక్రవర్తివా? ఆఫ్టర్ ఆల్ నీకు ఏదో కేసీఆర్ మీద కోపంతో నీకు ఏ ఓట్లు ఎత్తే నువ్వు వచ్చినావు, నువ్వు మంచిగా చేసుకోమని అవి ఇచ్చిండ్రు, మంచిగా చేసుకోలేదు నీకు కర్ర వాసి ఆనాడు వాళ్ళకంటే ఎక్కువ నీకు వాత పెడతారు. ఆ ప్రభుత్వం ఎలిసిపోవడానికి, ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో నాశనం కావడానికి సంవత్సరాలు పట్టింది. కానీ నువ్వు 8 నెలల్లోనే కథమైపోయినావు. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు ఇవాళ అధికారం ఉందని చెప్పి నీకు ఎవడు ఎదురు మాట్లాడకపోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. అధికారం ఉన్నప్పుడు తెలియదు, అహంకారం ఉంటుంది బాగా. అధికారం ఉండగానే అహంకారం ఉంటుంది, వంది మాగాదని ఉంటారు, ఓ అంటూ ఉంటాడు, పొగడ్తలతో ముంచెత్తేవాడు ఉంటాడు, ఎదురు చెప్పేవాడు ఉంటాడు, నడుతుంది. ఇక సందర్భం వచ్చినప్పుడు కరగాల్చి వాత పెట్టి. సో దీని వెనకాల టెర్రరైజ్ చేసి ఏమన్నా 50-50, 60-40, 70-30 ఈ షేర్స్ ఏమైనా ఉండే అవకాశం ఉండొచ్చు చూసుకో. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, అట్లాంటివి జనరల్ గతంలో వెనకాల ఉంటాయి కదా. గతంలో అనేక రకాల మీరే అన్నారు ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాను ఒక ఫ్లోరే తీసుకుంటానని చెప్పి మీరే ఇచ్చిండ్రు, నేనేమే అంటారు. ఏముందో అడగరా? అంటే మీకేమైనా కొత్తగా అట్లా కాదండి, వీళ్ళు కొత్త అవతారం అవుతుంది. వీళ్ళు పాతలు కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 50-55 సంవత్సరాల చరిత్ర లేదా వారికి? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ళ చరిత్ర, ఈ రాష్ట్రంలో 60-70 ఏళ్ళ చరిత్ర లేదా? ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చినట్టు మాట్లాడతారండి. నేను శుద్ధులు ఎవరికి చెప్పాలండి? వీళ్ళు నేను ఇంతమంది ఒకసారి చెప్పిన ఢిల్లీలోనే టర్క్మాన్ గేట్ కాడ కూల్చేసే చరిత్ర వీళ్ళది, గుర్తుపెట్టుకోండి. టర్క్మాన్ గేట్ ఐడియా ఉందా నీకు? నువ్వు పుట్టలే అప్పుడు. 1976లో సంజయ్ గాంధీ గారు మారుతి కంపెనీకి ల్యాండ్ కట్టబెట్టడానికి కూల్చేసింది. అయ్యా వద్దు అన్నందుకు తుపాకుతో కాల్చిండ్రు, 10ల సంఖ్యలో మంది చచ్చిపోయినప్పుడు ఎమర్జెన్సీ. మీ పార్టీ వాళ్ళు కొంతమంది శభాష్ అంటున్నారు కదా, ఎవరు అంటారో వాళ్ళని అడగండి. శభాష్ ఎందుకంటే శభాష్ అంటున్నారు, మీరు కూల్చండి మేము వాదిస్తామని అంటున్నారు. మా పార్టీ లైన్ అది కాదు. మా పార్టీ లైన్ రెండే, పేదల జోలికైతే కబల్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. నువ్వు కూలగొట్టు కాదుకుంటే ఎవరైనా కూలగొట్టుకో, కానీ చట్టబద్ధంగా వ్యవహరించు అంటున్నాం. కూలగొట్టు కానీ చట్టబద్ధంగా వ్యవహరించు, గుండాలెక్క చేయకు, అరాచకం చేయకు, అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈటెల రాజేందర్ గారితో ఇంటర్వ్యూ ఆన్ హైడ్రా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.